హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వెల్కమ్ టు ద చిన్ను టాక్స్ అండి. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలండి. ఇదైతే తిరుపతిలో గంగ జాతర వీడియో అండి. తిరుపతి గంగ జాతర వీడియో అండి. గంగమ్మకి తిరుపతిలో గంగ జాతర అంటే ఫేమస్ అండి. ఎక్కడున్న వాళ్ళకైనా తెలుస్తుంది కదా. అలానే ఈ మధ్యలో పుష్ప 2లో కూడా గంగమ్మ జాతర గురించి అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ వేసుకొని అమ్మవారి మాతంగి వేషం వేసుకొని పుష్ప 2లో ఒక సాంగ్ కూడా చేశారు. అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువే ఫేమస్ అయిందండి జాతర. ఈ జాతర చూడడానికి మారుమూలల ప్రదేశాల నుంచి వేలాది వేలలుగా భక్తులైతే తరలి వస్తారండి. ఈ జాతర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జాతర మే 13వ తేదీ 2025 ఇయర్ అండి. 13వ తేదీన జరిగిన జాతర అండి ఇది. ఈ జాతరలో అయితే జాతర రోజే పొంగల్ పెట్టుకుంటారు. పొంగల్ అంటే తెలిసే ఉంటుంది కదా మీకు అందరికీ. పాల పొంగల్ పెట్టే వాళ్ళు ఉంటారు, తర్వాత యాటా పొంగళ్ళు పెడతారు, కోడి పొంగళ్ళు పెడతారు. అలా మేమైతే జాతర రోజే కోడి పొంగల్ అయితే పెట్టుకొని వచ్చేసామండి. ఆ కోడి పొంగల్ వచ్చేసి నైట్ 1 గంటకు లేచాను నేను. అప్పుడు లేచి ఇంకా పొంగల్ అయితే పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడైతే కొంచెం మీతో కొంచెం మాట్లాడేసిన తర్వాత జాతర గురించి నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను పొంగల్ పెట్టుకుంటున్నానండి. పొంగల్ పెట్టేటప్పుడు అప్పుడైతే టైము 2:30 అయింది అనుకుంటా. చూసారా జనాలు ఎలా ఉన్నారో. నైట్ 12 నుంచి స్టార్ట్ చేసేస్తారండి. నైట్ 12 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా అప్పటి నుంచి ఆ రోజంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందండి. ఇంతే క్రౌడ్, అలా క్రౌడ్ అనేది ఇలానే ఉంటుంది. నైట్ 2కే అలా ఉన్నారంటే ఇంకా డే టైంలో ఎలా ఉంటారో మీరు ఒకసారి ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. అదనమాట. ఇంక ఇక్కడైతే ఏం చూస్తున్నానంటే అక్కడైతే మా హస్బెండ్ ఉన్నారు, కనిపిస్తున్నారా? కోడిని కోపిస్తున్నారండి. ఇది వరకు అయితే అక్కడ కోపించేవాళ్ళు, ఇప్పుడైతే అక్కడక్కడ బకెట్స్ పెట్టేశారు. పొంగల్ పెట్టే మధ్యలోనే కోడిని కోపించేస్తున్నారు. ఇది వరకు అయితే అక్కడ కోడి కానీ యాటను కానీ కోయడానికి సపరేట్ ఒక కౌంటర్ ఉండేది. నేను మీకు లాస్ట్లో ఇంకా రాగా వీడియోస్లో వీడియో లోపల అది కూడా చూపిస్తాను, ఎక్కడ కోడిని కోస్తారు ఎక్కడ అనేది. ఇక్కడైతే మా హస్బెండ్, ఇక్కడైతే నిర్మలా వాళ్ళ హస్బెండ్ అండి. నిర్మలా ప్రసాద్ పచ్చ, మీకు అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటా, మన లైవ్కి వీడియోస్కి వస్తూ ఉంటుంది. సో ఇది అక్కడ మా హస్బెండ్, పక్కన ఉన్నదైతే నిర్మలా వాళ్ళ హస్బెండ్ అండి. చూస్తున్నారా? ఆ అన్నకి అయితే ఇష్టం ఉండదు, కాకపోతే నేను తెలియకుండా వీడియో తీశాను కాబట్టి సరిపోయింది. ఆ అన్నయ్యకి అయితే మ్యాక్సిమం వీడియోస్ అసలు ఇష్టం ఉండదు. మా ఆయన అయితే చూస్తున్నారు, నేనేదో చూస్తున్నాను అనుకొని అటు ఇటు చూస్తున్నాడు. లేదు వీడియో తీస్తున్నాను అని చెప్పాను. తర్వాత మళ్ళీ అలా అయిపోయిందనమాట. ఇక్కడైతే వీడియో చూపిస్తూ ఉన్నానండి. మా ఆయన అయితే కొంచెం సరిగ్గా వీడియో తీయలేదు అని నా ఫీలింగు. కొంచెం బాగా తీయలేదండి వీడియో. నేనైతే పర్లేదు, కొంచెం బాగానే తీసాను. కానీ ఇంకైతే జాతర విషయాల్లోకి వెళ్ళిపోదామా. తిరుపతి గంగమ్మ జాతర తిరుపతిలో జరిగే ఒక జానపద పండుగ అండి అది. ఇక్కడైతే నన్ను చూపిస్తున్నాడండి. అసలు బాధీలేదు మా ఆయన, నిజంగా బాధీలేదండి. వీడియో పెట్టేటప్పుడు చూసుకున్నాను, అమ్మవారికి మొక్కుంటా ఉంటే అప్పుడు చూశాను. ఏదో చెప్తా ఉంటే విన్నానమాట, తిరిగి చూశాను టక్కుని. జాతర గురించి మీకైతే కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది తిరుపతి గ్రామదేవత, ఇది తిరుపతి అయిన గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు ఘనంగా నిర్వహించే పండుగ. ఈ జాతర తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి తోబుట్టువుగా భావించి తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా భావిస్తారండి. అమ్మవారిని, తాతయ్యగుంట అమ్మవారిని భావించి గంగమ్మ జాతర నిరసనగా మొక్కుతూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, నిర్వహించబడుతుంది. పండుగ భక్తుల్లో వివిధ రకాల వేషాలు ధరించి
బూతుల దండకం అంటే బూతులు కూడా తిడతారండి అప్పుడప్పుడు. నేనైతే వెళ్ళిన రోజు అయితే షూట్ చేసుకొని వచ్చాను. బూతుల దండకం తిడతారు, మరెన్నో ఆచారాలు పాటిస్తారు. తిరుపతి గంగ జాతర గురించి మరిన్ని వివరాలు మీకోసం అండి, నాకు తెలిసినటివి మీకోసం అయితే తీసుకొచ్చేస్తున్నాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా భావించి ఆమెను గ్రామదేవతగా పూజించబడుతుందండి. జాతరలో భాగంగా విచిత్రమైన వేషాలు చేస్తారు. కొన్నిసార్లు పురుషులు చీరలు ధరించి కృష్ణుడు వేషాలు ధరిస్తారు. అంటే అమ్మాయిలు అబ్బాయిలుగా మారుతారు, అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతారండి. మాతంగి వేషం అంటారు. అలా వేషాలు ధరిస్తారు. జాతరలో భక్తులు తమ కోరికలను తీర్చడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. మరియు ఆయా రోజుల్లో 6 వేషాలు ధరిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. 6 రోజులండి, 6 రోజులు కదా జాతర. రోజుకొక జాతరలాగా రోజుకొక వేషం ధరిస్తారండి. గంగ జాతర తిరుపతి నగరానికి తూర్పు వైపున ఉన్న తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం నిర్వహిస్తారు. తూర్పున ఉంటుందండి అమ్మవారు, అక్కడ జాతర అనేది నిర్వహిస్తారు. తిరుపతి గంగమ్మ జాతర భారతదేశంలోని తిరుపతి వార్షికోత్సవ జానపద పండుగగా ఇది ప్రతి సంవత్సరం మే మొదట్లో మరియు 2వ వారాల్లో మధ్య జరుగును. మొదటి వారం 2వ వారం మధ్యలో ఈ జాతర అనేది జరుపుకుంటారండి. ఈ పండుగ తిరుపతి గ్రామదేవత అయిన గంగమ్మ దేవికి పూజించబడును. ఈ పండుగను వచ్చేసి తిరుపతి గంగమ్మకైతే అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారికి అయితే పూజించడం జరుగుతుంది. ఈ జాతర రోజు చాలా విశేషంగా జరుపుతారండి. చాలా అంటే చాలా బాగా జరుపుతారు. ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుందండి ఈ జాతర. మే నెల. స్థలం వచ్చేసి తాతయ్య గుంట గంగమ్మ. ప్రాముఖ్యత వచ్చేసి అమ్మవారి ప్రాముఖ్యత వచ్చి మీకు చెప్తున్నాను. అమ్మవారి ప్రాముఖ్యత తిరుపతి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మ ఈ జాతరలో పూజిస్తారు. ఈమెను తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా కూడా భావిస్తారు. అదే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఏడుకొండల వెంకటరమణ స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయ్యవారికి అదే వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా అమ్మవారిని భావిస్తారు. తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి తల్లిగారు అయినటువంటి వకులామాత కూడా ఉన్నారండి. వకులామాత వీడియో కూడా మీకు కావాలి అని ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు వకులామాత టెంపుల్ ఎక్కడుంది, అమ్మవారి గుడి వీడియో కూడా మీకు నేను అనేది వీడియో రూపంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. వీడియో కావాలి, వెంకటేశ్వర స్వామి తల్లి వీడియో మీకు కావాలి, వకులామాత టెంపుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. నేనైతే వీడియో తీసుకొస్తాను. అప్పుడప్పుడు నిజాలు ఈ గుడి గురించి చెప్తా ఉంటాను. ఇక్కడ వీడియోలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటానండి. ఇక్కడైతే చూస్తున్నారా, వేషం వేసుకున్నారు కదా, ఒక్కొక్కరికి అమ్మవారు అలా పూనేస్తారండి. పూనేసినప్పుడు డాన్స్ వేసేస్తారు. ఇక్కడ పిల్లలు కూడా చూస్తున్నారా, వేషం వేసుకొని వచ్చారు. గంధపు బొట్లు వేషం అండి, ఈ వేషం పేరు గంధపు బొట్లు వేషం. ఏమేమి వేషాలు ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు నేనైతే చెప్తాను, చూడండి. ఉదయం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది జాతర రోజు మే 6న. ఈ ఇయర్ అయితే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగింది. ఈ 2025లో 6వ తేదీ నుంచి మే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే జాతర జరిగింది. జాతరలో 6వ తేదీ మే 6వ తేదీ అమ్మవారికి విశ్వరూపం అభిషేకం జరిగింది. 2వ రోజు బైరాగి వేషం, 3వ రోజు బండ వేషం, 4వ రోజు తొడి వేషం, 5వ రోజు దొర వేషం, 6వ రోజు మాతంగి వేషం, ఇంకా సున్నపు కుండల వేషం అనేది ఈ అమ్మవారికి ఇవి వేషాలండి. గంగమ్మకు చక్రపు స్నానం అంతా ఉండదండి, అమ్మవారిని ఊరేగిస్తారు. చక్ర స్నానం అంతా ఉండదు అమ్మవారికి. ఈ జాతరకు రాష్ట్రం
అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాది వేలలుగా భక్తులైతే వస్తూ ఉంటారు ఈ అమ్మవారికి. చూస్తున్నారా, అమ్మవారిని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఆయనకి అమ్మవారు ఒళ్ళేకి వచ్చేసారండి. ఆ ఒళ్ళేకి వచ్చేసినప్పుడు వాళ్ళు ఎలా 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 ఎగురుతారో వాళ్ళకే తెలియదు అసలు. కానీ అంత ఎగిరినా కానీ అమ్మవారిని అయితే చేయిజార్చరండి, కింద పడేటట్టుగా అయితే చెయ్యరు. అది మాత్రం 100% చెప్పగలను నేను. చూడండి ఎంత ఫాస్ట్గా ఎగురుతున్నారో, అంతే ఫాస్ట్గా అమ్మవారిని కూడా కంట్రోల్ చేస్తారండి. అంటే కంట్రోల్ అంటే వేరే విధంగా అనుకోవద్దండి. చేతులు చూడండి ఎంత ఎగిరినా కానీ అమ్మవారిని అయితే గట్టిగా పట్టుకొనే ఉంటారు. అమ్మవారు అంత మహిమ గల అమ్మవారు అని అర్థం అండి. తను చూడండి, చూస్తున్నారు కదా, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. చూడండి, వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. జాతరలో భక్తులు రకరకాల వేషధారణ ధరిస్తారండి. కొంతమంది చీరలు, రకరకాలు ఉంటాయి. నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు అయితే తెలియదండి. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఉండడం వల్ల అన్నీ ప్రతి ఒక్కటి ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ అయిపోతున్నాయి కదా. ఇంక నేను ప్రత్యేకించి చెప్పడానికి అంటూ ఏం లేదు. ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు. మీకైతే ఒకటే చెప్పగలనండి, ఎవరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి మే 6వ తేదీ, ఈ ఇయర్ అయితే 6వ తేదీ వచ్చిందండి. ప్రతి సంవత్సరం మే నెలలోనే జాతర అనేది తిరుపతిలో జరుపుకుంటాము. జాతర ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మే నెలలో ఖచ్చితంగా ఒకసారి తిరుపతి రండి. తిరుపతి వచ్చి జాతరను అనేది ఒక్కరోజైనా చాలు అమ్మవారిని దర్శించుకొని, అలా మీకేమైనా తీరని కోరికలు ఉంటే అమ్మవారి దగ్గర కొంచెం అమ్మవారికి మీ బాధని కొంచెం విన్నవిచ్చినారంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారండి. అంటే మీరేం మొక్కుకున్నారు, మీకేం మంచి జరిగింది అంటారేమో. నాకు చాలానే జరిగిందండి, కానీ అవన్నీ నేను చెప్పుకోలేని ఉంటాయి, చెప్పుకునేటివి ఉంటాయి. మంచి అయితే ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్పగలను. 100% మీకు మంచి జరుగుతుందని మాత్రం చెప్పగలను. ఇంకా నేనైతే దర్శనానికి పోలేదండి. ఇంకోటండి, ఇక్కడ చీర పొంగల్ పెట్టేవాళ్ళు చీర అమ్మవారికి మొక్కునేటప్పుడే మొక్కుంటారు. చీర మేము అమ్మవారికే ఇచ్చేస్తాము అనేటట్టు మొక్కున్న వాళ్ళైతే చీరని ఇక్కడే ఇచ్చేయచ్చండి. మీరు పెట్టిన చీరను అనేది ఇక్కడే చూపిస్తున్నాను కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్లోనే కరెక్ట్గా చీరని అక్కడ పెట్టేస్తే అది దేవస్థానంకి చెందుతుందండి. అమ్మవారికి ఒకరోజు ఈ ఇయర్లో ఏదో ఒకరోజు మీ చీరను అనేది అమ్మవారికి కొంచెం కట్టి తర్వాత ఈ చీరలు అనేది మళ్ళీ వేలం పాట వేస్తారండి. ఎప్పుడు వేస్తారో తెలియదు. ఈ మధ్యలో అయితే రీసెంట్గా నేను చూస్తున్నది ఏమంటే, ప్రతి ఫ్రైడే గాంధీ రోడ్డు 4 గాళ్ళ మండపం ఆపోజిట్లో అయితే ప్రతి శుక్రవారం సాయంత్రం వేలం పాట అనేది జరుగుతుందండి. ఎవరికైనా అమ్మవారి చీరలు కావాలంటే వెళ్ళొచ్చు, వేలం పాట పాడుకోవచ్చు, రావచ్చు, తీసుకొచ్చుకోవచ్చు. అది పాట ఎంత పోతుంది అనేది నాకైతే ఐడియా లేదు. నేను ఇంతవరకు ఎప్పుడు పాట దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ చూస్తాను అంతవరకే. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ చూడండి, మా పాప బాబు వాళ్ళు వేషం వేసుకుంటే వాళ్ళ మధ్యలో నిలబడి ఫోటోలు తీసుకున్నారు. ఇదిగో సున్నం బొట్లు వీడియో అండి. అక్క ఎందుకు మొబైల్ పక్కకు పెట్టి తీస్తున్నారు అని అడిగాడు ఆ బాబు. లేదు నాన్న యూట్యూబ్లో పెడతాను అంటే, అక్క మేము కూడా కనిపిస్తామా అన్నారు. మీరు కూడా కనిపిస్తారు అంటే అవునా అనేసి నవ్వినారు. సరే అనేసి నేను ఇంకా పక్కకు వచ్చేసాను. కానీ మన ఛానల్ నేమ్ వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. ఇది సూపర్ కదా. వాళ్ళు ఛానల్ పేరేమక్క అని వాళ్ళు అడగలేదు, నా ఛానల్ ఇది అని నేను చెప్పలేదు. సూపర్గా ఉంది కదా. ఇక్కడైతే చూడండి, జనాలు కాదండి, మా బాబు అయితే నిఖిలేష్ అయితే నన్ను సత్తాయించేసినాడండి. నిజంగా ఎక్కడికి తీసుకెళ్ళకూడదురా బాబు అనిపించింది. వేడి ఎక్కువగా ఉంది. అందులో వాడికి ఎక్కువ జనాలు ఉంటే కొంచెం ఓసిడి లాగా ఫీల్ అవుతాడండి. ఎందుకంటే వాడికి ఎక్కువ జనాలు ఉండడం నచ్చదు. సో వాడు పోదాం పద 10 నిమిషాలే అండి పోయిన ఒక 2 నిమిషాలేమో సైలెంట్గా ఉన్నాడంతే. మళ్ళీ ఇంక పోదాం పద అంటానే ఉన్నాడు. నాకు కోపం వచ్చి ఇంకెప్పుడు నిన్ను తీసుకురాను, నేను ఎందుకు ఇట్లా విసిగిస్తాను అనేసి నేను అరిచి కొంతసేపు అట్లా
అరిచి కొంతసేపు అట్లా వీడియో తీసుకున్నాను. ఇంకా అమ్మవారిని అయితే నేను కూడా అలా తాకేసి మొక్కున్నానండి. మొక్కునేసి ఇంకా చూడండి వేషం వేసుకొని పోయే వాళ్ళంతా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. అందువల్ల నేనైతే నాకు ఎక్కువ పోవాలని కూడా అనిపించదు. అందుకే నేను కూడా పెద్దగా పోలేదు. 1-2 రోజులు పోయినాను కానీ ప్రతిసారి ఏం వీడియో తీస్తాంలే అనేసి నేనైతే తీయలేదు. ఇదిగోండి వేషాలు చూడండి ఎలా వేసుకుంటున్నారో. ఎవరికి నచ్చిన అదే వేషాల పేర్లు ఉన్నాయి కదా, ఆ వేషాలండి. 6 రోజులు 6 వేషాలు, 6 రోజులు 6 వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు, లేదు ఒక్క మాతంగి వేషమే వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అదనమాట విషయం. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కొంచెం మ్యూజిక్ యాడ్ చేద్దామా ఇప్పుడు? నాకైతే చాలా అట్లా అనిపిస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా ఇలా జరుగుతూ ఉన్నింది. ఇంకా మళ్ళీ అప్పటికే బాబు పొయ్యి ఒక 10 మినిట్స్ కూడా కాలేదు, అప్పటికే నాకు నీళ్ళు కావాలి అన్నాడు. ఇంకా నేనైతే వెంటనే వచ్చేస్తాం కదా అనేసి నేనైతే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళలేదు. నాదే మిస్టేక్ అండి. ఎందుకంటే ప్రతిసారి వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తాను నేను. ఆ రోజు ఎందుకో ఇంకా వెంటనే వచ్చేస్తాం కదా, ఇప్పుడే కదా వెళ్తున్నాము, అందులో ఈవినింగ్ టైం కదా, ఎందుకు అడగర్లే అనుకున్నాను. సో నేను తీసుకెళ్ళలేదు. మళ్ళీ వాటర్ కావాలన్నాడు. అక్కడ వాటర్ క్యాన్స్ ఉంటే వెళ్ళి తాగమని చెప్పాను. అక్కడికి వెళ్ళి చూస్తే లేవండి. మళ్ళీ కొంచెం ముందుకు వస్తే అక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు. సార్ కొంచెం వాటర్ కావాలి అంటే తీసుకోండి అమ్మా అన్నారు. సరే అనేసి వెళ్ళి తాగురాజు అనేసి అంటే మళ్ళీ ఆ సారే బాబుకైతే వాటర్ గ్లాస్లో పట్టేసి ఇచ్చినారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వాళ్ళలాగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కానిస్టేబుల్ గారు. మీ పేరైతే నాకు తెలీదు కానీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలా వేషాలు వేసుకొని అయితే వస్తూ ఉన్నారు. దర్శనానికి అయితే ఫుల్ క్రౌడ్ ఉండే, అందువల్ల నేను దర్శనానికి అయితే వెళ్ళలేదండి. దర్శనానికి ఆ క్రౌడ్లోనే వెళ్ళి అమ్మవారిని చూడాలి అని అయితే ఏం లేదండి. నేనైతే నాకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడంతా నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఆ గంగమ్మ టెంపుల్కనే కాదు, వకులామాతకి, గోవిందరాస్వామి వారికి, పద్మావతి అమ్మవారికి, అలిపిరి పాదాల దగ్గరికి, ఇంకా శివాలయం కపిల్ తీర్థంకి అయితే చెప్పలేనన్ని సార్లు వెళ్తూ వస్తూ ఉంటా. ప్రతి మండే వెళ్తూ వస్తానండి. మండే అయితే కంపల్సరీ సమ్ లేడీస్ ప్రాబ్లం ఉంటే చెప్పలేను కానీ లేదంటే మాత్రం ప్రతి మండే కంపల్సరీ నేను కపిలేశ్వర స్వామివారి ఆలయానికి అయితే ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటాను. అలాగే మంగళవారము అక్కడే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా ప్రతి మంగళవారం అనేది నేను స్వామివారికి అలాగే శివయ్యకి ఇద్దరికి ప్రతి మంగళవారము సోమవారము 2 రోజులు కపిల్ తీర్థంకి వెళ్ళి దర్శనం చేసుకొని నా బాధని కొంచెం విన్నవించుకొని వస్తూ ఉంటా. అంటే నాకేం బాధలు ఉంటాయనుకోబాకంటే మా ఆయనతో నాకు ఏ సమస్య లేదండి. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. నిజంగా మా ఆయన నాకు దొరకడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు కాబట్టి.
ఈ మధ్యలోనే రీసెంట్గా ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను. పుట్టింట్లో ఇలా ఉన్నాను, అత్తింట్లో ఇలా ఉన్నాను అని పెట్టిన దానికి కొందరు కామెంట్ కూడా చేశారు. ఇదేంటమ్మా నువ్వు రివర్స్లో మాట్లాడుతున్నావు అన్నారు. అవునండి, నిజంగానే నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు రివర్స్ లానే ఉన్నానండి. నిజంగా చెప్పాలంటే చాలా వరకు నాకు మా ఆయన సపోర్ట్ అండి. మా ఆయన సపోర్ట్ లేదే నేనైతే ఏం చేయలేను. ఇక్కడైతే గాంధీ తాత బాగున్నారు కదా, చాలా బాగున్నారు. ఇంకా ఇలా వచ్చేస్తే ఇదిగోండి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి, అదన్నమాట విషయం. చూస్తున్నారు కదా మీరు, అదిగోండి బోర్డు క్లియర్గా చూపించాను చూడండి. తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం. ఇందాక చెప్పాను కదా మీకు, చెప్పాను కదా కోళ్ళు ఇదివరకు వేరే దగ్గర కోసేవాళ్ళు అనేసి. ఇదిగోండి ఇక్కడ అనమాట. తను తిరుపతి మేయర్ గారు అంతా పరిశీలిస్తున్నారు ఎలా జరుగుతుంది జాతర ఏర్పాట్లు అనేసి. ఇదిగోండి అక్కడైతే ఇప్పుడు ఆ అంకులు వస్తున్నారు కదా స్ప్రే చేసుకొని. ఆ లోపలైతే మేకపోతులు కోళ్ళు అన్నీ అక్కడేనండి కోసేది. అక్కడే కోసేసి అమ్మవారికి సమర్పించేది అనేది అక్కడేనండి. ఇంకా ఇలా వస్తే మళ్ళీ రివర్స్ అయిపోయినానండి నేను. అప్పటికే చూశారు కదా మా బాబుని ఎలా నీరసంగా పెట్టుకున్నాడు ఫేసు. వెళ్ళిన 10 నిమిషాలు కూడా కాలేదు సరిగ్గా. ఆ 10 నిమిషాలకే అంత ఇదిగా చేసినాడు. ఇంకా అనేది నేను ఇంకెప్పుడు తీసుకురానులే అని చెప్పేశాను. వీడియో ఇంత తీసావు కదా 10 నిమిషాలే అని చెప్తున్నావు అనుకుంటారేమో. వీడియోని నేను ల్యాగ్ చేశానండి. వీడియో తీసింది కొంచెమే కానీ నేను ల్యాగ్ చేశాను వీడియోని అనేది. అదన్నమాట విషయం. ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా, తిరుపతి జాతర అయితే మే నెలలో జరుగుతుంది. అమ్మవారి పేరు వచ్చేసి తాతయ్య గుంట గంగమ్మ. మేమంతా గ్రామదేవతగా పూజిస్తాము. తర్వాత అమ్మవారిలో వేషాలు వేస్తారని చెప్పాను కదా, అప్పుడే చెప్పాను. ఒకవేళ బై మిస్టేక్ మొదట్లో అంతా స్కిప్ చేసి లాస్ట్లో చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా చెప్తున్నానండి. ఉదయం అమ్మవారిని విశ్వరూపంగా అభిషేకం చేస్తారు. తర్వాత మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తొడి వేషం, నాలుగో రోజు దొర వేషం, ఐదవ రోజు మాతంగి వేషం, ఆరో రోజు సున్నపు కుండలండి. ఇందాక కుండలు పెట్టుకొని నెత్తి మీద వచ్చారు కదా కొంతమంది, వాళ్ళు ఆ కుండ లోపల కర్పూరం అనేది వెలిగించుకొని అలా తీసుకొని వస్తారండి. అదన్నమాట విషయం. ఇంకా తిరుపతిలో జాతర అంటే బాగా ఫేమస్ కాబట్టి ఇంకా ఇవన్నీ నార్మల్లేనండి. ఏమున్నాయి, పీకలు, బొమ్మలు, బ్యాంగిల్స్, తర్వాత సమ్ టాయ్స్, అవంతా ఎక్కడ ఉండేది. దాని గురించి ఏం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. టాయ్స్ అనేది ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళని, తర్వాత ఎక్కడికి వెళ్ళినా బజార్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ అనేది ఎక్కడ కామన్ అయిపోయింది కాబట్టి ఇంకా టాయ్స్ నేను మీకు చూపించలేదు. నాకేం విచిత్రంగా అంటే వెరైటీగా ఏం టాయ్ కూడా కనిపించలేదండి. వెరైటీగా ఏదైనా టాయ్ కనిపిస్తే ఇదేదో డిఫరెంట్గా ఉంది అనేసి వీడియో తీసేదాన్ని, కానీ నాకు ఎందుకో డిఫరెంట్గా ఏం అనిపించలేదు. ఇదిగో ఇవన్నీ నార్మల్లే కదా, ఏమున్నాయి పీకలు, విజిల్లు అలాంటివి. అందుకే నేనైతే అవి అయితే చూపించలేదు. ఇంకా చూడండి వీళ్ళైతే వేషం వేసుకొని వచ్చినారు కదా, బాగున్నారు. అది అన్నమాట విషయం. వీడియో అయితే ఇంతవరకు ఓపిక్గా చూసి విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మిత్రమా. ఇంకా ఏం మాట్లాడలేను, కొంతసేపు మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే, ఇంకా టైం అయిపోయింది కదా. అదన్నమాట విషయం. ఎవరైనా జాతరకు వచ్చారా, జాతరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము జాతరకు వచ్చాము అనేసి కామెంట్ చేయండి, సరేనా. ఇంకా ఇది వచ్చేసి ఇంట్లో మన పూజ అండి. ఎప్పుడు 6వ తేదీ పూజ అన్నమాట. ఇది మే 6వ తేదీ పూజ. జాతర చాటింపు వేస్తారు ఆ రోజైతే మన ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి. సింపుల్గానే అండి, మరీ హెవీ ఏం లేదు. జస్ట్ ఊరికే దేవుడు మందిరం క్లీన్ చేసుకున్నామా, తర్వాత పైన ఫ్రేమ్కి వచ్చేసి అలా చిన్న మాల జాజులు అండి, విరజాజులు కాదనుకుంటా, కదిరిమల్లి పూలు స్వామి పైన ఫ్రేమ్కి అలా వేసేసాను. కింద అయితే మన చెట్లో రోజా పూలే అండి అవన్నీ. చూస్తున్నారా,
మన చెట్లో కాసిన పువ్వులే అండి అవి. కానీ ప్రజెంట్ మా ఆయన తీసేశారు, ఏం పువ్వులు లేవండి. బాగా పూసేటివి తీసేశారు. ప్రస్తుతానికైతే ఏ పువ్వులు లేవండి. చూస్తున్నారా ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో, అన్నీ లాగేశారు. ఇంకా అదన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణాదేవి. ఇంకా ఇది వచ్చేసి జాతర రోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.